హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇలా రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. ప్యాడ్ చుట్టూ 28 ఆర్ 29 స్టాంచెస్ వేసుకుంటున్నాను. ఈ సిల్క్ థ్రెడ్ అనేది నా శారీ కలర్ అండి. ఇలా నేను గ్లూ తీసుకొని వీటిని అంటించేస్తున్నాను. ఇలా వెడల్పుగా అంటించేసి డ్రై అవ్వనివ్వాలి. ఇది ఒక శారీ పిన్ అండి. ఇది ఓల్డ్ శారీ పిన్, ఆల్రెడీ వాడేసింది. దీన్ని ఇప్పుడు మనం న్యూగా చేసేద్దాము. ఇలా గ్లూ అంటించేసుకోవాలండి. ఇలా గ్లూ తీసుకొని సైడ్ చూస్తున్నారు కండి, అలా అంటించేసేయాలి. అంటించేసి మళ్ళీ మన ఆరిపోయిన ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని కూడా మనం ఇలా పెట్టేసుకోవాలండి. కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ కొంచెం కర్వ్ ఉంటుంది కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటించేసుకోవాలి. అలాగే మనం పిన్ పెట్టుకుంటాం చూడండి, దానికి కూడా గ్లూ పెట్టేసేయాలి. గ్లూ పెట్టేసి అంటించేసుకోవడమే. కాకపోతే ఇక్కడ మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలండి. చూడండి, ఇలా అంటించేసుకొని ఒక పిన్ కానివ్వండి, కట్టర్, టూత్ పిన్ ఏదైనా తీసుకొని ఆ మధ్యలో మనం ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా అంటే థ్రెడ్ అందులో కూడా అంటుకుంటుందండి. ఇలా 2 ఫింగర్స్ మధ్యలో పట్టుకోవాలి. థ్రెడ్స్ని పట్టుకొని కట్ చేసేయాలి. నీట్గా కట్ చేసి మళ్ళీ గ్లూ పెట్టుకొని మళ్ళీ అంటించేసుకోవడమే. ఇప్పుడు మనం పట్టుకున్న ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదండి, వాటికి కూడా గ్లూ పెట్టేయాలి. పెట్టి వాటిని కూడా కొంచెం వెడల్పుగా చేసి డ్రై అయిపోయాక మళ్ళీ మన పిన్కి గ్లూ అంటించేసి ఈ థ్రెడ్స్ని మళ్ళీ అంటించేసుకోవడమేనండి. ఇలా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇక ముందు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని కూడా డ్రై అవ్వనివ్వాలంటే గ్లూ పెట్టేసి, ఈ లోపు మనం ఇవి కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి కదా, వాటిని కట్ చేసి గ్లూ అంటించేసుకోవాలి. కొంచెం గ్లూ ఎక్కువగానే పెట్టుకున్నా ఏం పర్లేదండి, ఆరిపోయాక కనిపించదు. ఇటు సైడ్ అంటించుకున్నాం కదా, ఇప్పుడు అటు సైడ్ అంటించుకుందాము. ఫస్ట్ 2 సైడ్స్ అంటించుకోవాలండి, తర్వాత మిడిల్ చుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటుంది ఈజీగా. ఇటు సైడ్ మాత్రం సైడ్స్కి మాత్రం కేర్ఫుల్గా అంటించుకోండి. ఇక్కడ కర్వ్ ఉంటుంది కాబట్టి చూడండి, ఇలా నీట్గా ఫింగర్తో అనుకుంటూ అంటించుకోండి. కట్ చేసేసి నీట్గా గ్లూ పెట్టేసేయాలి. మళ్ళీ ఆ థ్రెడ్కి కూడా గ్లూ పెట్టి డ్రై అయిపోయాక మళ్ళీ అంటించుకోవాలి. ఇది చేస్తున్న ప్రతిసారి ఇలా గ్లూ పెట్టుకుంటూ వెళ్ళండి, అస్సలు విడిపోదు థ్రెడ్ అనేది. ఈ థ్రెడ్స్ అనేటివి వెడల్పుగా పెట్టుకోవాలండి, ముద్దగా కాకుండా ఇలా వెడల్పుగా పెట్టుకొని అంటించుకోవాలి. ఇప్పుడు పిన్ ఓపెన్ చేసేద్దాము. పిన్ ఓపెన్ చేసేసి పిన్ లోపల నుంచి తీసి చుట్టుకోవాలండి. పిన్ అలాగే పెట్టేసి మనం చుట్టేసామనుకోండి, తర్వాత మన పిన్ మొత్తం అయిపోయాక శారీ పిన్ అంతా చుట్టేసుకున్నాక అది ఓపెన్ అవ్వదు కదా, అందుకని పిన్ ఫస్ట్ ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసి చుట్టుకోవాలి. ఇలా ఒక చుట్టు చుడతాం కదా, ఒక చుట్టు చుట్టాక ఫింగర్ చూడండి, ఫింగర్ అలా పెట్టేసి అలా గట్టిగా ఫింగర్తో పట్టుకొని గ్లూ పెట్టుకోవాలి. డైరెక్ట్ చుట్టుకుంటూ వెళ్ళకండి, ఇక్కడ సైడ్ చుట్టినాక గ్లూ పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ పిన్ను లోపల నుంచి తీయాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఫింగర్తో పట్టుకొని అక్కడ కూడా గ్లూ పెట్టేసుకోవాలి. చుట్టుతున్న ప్రతిసారి ఆ సైడ్స్ కల్లా గ్లూ పెట్టుకుంటూ చుట్టండి. చూస్తున్నారు కదండి, ఇలాగే చుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చుట్టాలి, ఆ సైడ్కి రాగానే గ్లూ పెట్టాలి, మళ్ళీ చుట్టాలి. ఎంత బాగా వచ్చింది చూడండి, ఇలాగే చుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఈ శారీ పిన్ చుట్టూ. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి, సింపుల్గా ఇంట్లోనే మనం ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు. చూసినారు కానీ నేను ఇలాగే చుట్టుకుంటూ వెళ్తున్నాను. చూసారు కానీ ఎంత బాగా వచ్చిందో, నీట్గా ఇలా మొత్తం చుట్టేసాను కదా. ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేద్దాము. ఒకసారి ఎక్స్ట్రాస్ కట్ చేసి మళ్ళీ గ్లూ పెట్టేసుకోవాలి. ఇది కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మన శారీ పిన్ను. ఇవి పెటల్ షేప్ కుందన్స్, అలాగే రౌండ్ షేప్ వైట్ కలర్ కుందన్స్ అండి. రౌండ్ షేప్ వైట్ కలర్ కుందన్ ఇలా మిడిల్లో గ్లూ పెట్టేసుకోవాలి. తర్వాత అటు ఇటు పెటల్ షేప్ కుందన్స్ గ్లూ పెట్టుకోవాలండి. ఇలా అంటించేసుకోవడమే.
ఇప్పుడు అటు సైడు ఇటు సైడ్ కూడా అంటించుకోవాలండి. రౌండ్ షేప్ కుందన్ ఉంది కదా, ఆ కుందన్కి అటు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఒక లైన్లా పెట్టేసి గ్లూ ఈ కుందన్స్ ఉన్నాయి కదండి, పెటల్ షేప్ వైట్ కలర్ కుందన్స్, వీటి కూడా అంటించేసుకోవాలి. ఇవి తడిగా ఉన్నప్పుడు సెట్ చేసుకోండి, డ్రై అయిపోతే అసలు సెట్ చేయడం కుదరదు. అలాగే అటు సైడ్ ఇటు సైడ్ కూడా అంటించేసుకోవడమేనండి. ఇలా అంటించుకుంటే మంచి ఫ్లవర్ ఫామ్ అని చూడండి. ఇప్పుడు ఇవి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ వైట్ కలర్ అండి. ఇవి శారీ పిన్కి కర్వ్ తిరిగిన సైడు 2 కుందన్స్ అంటించుకోవాలండి. అటొక్క కుందన్ ఇటొక్క కుందన్. అలాగే ఇటు కర్వ్ సైడ్ కూడా మళ్ళీ 2 కుందన్స్ అంటించుకోవాలి, ట్రయాంగిల్ షేప్వి. అటొక్క కుందన్ ఇటొక్క కుందన్. చాలా బాగుంది చూడండి మన శారీ పిన్. ఇది డ్రై అయిపోయాక చాలా బాగుంటుంది. చూసారు కానీ ఎంత బాగుందో మన శారీ పిన్ అనేది. అలాగే నేను ఇంకొక శారీ పిన్ కూడా చేశానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.